నమస్తే సార్, మీ పేరు? గోపి. నెక్స్ట్ సీఎం ఏపీ సార్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ఆయన సంక్షేమ పథకాలు బాగా పెట్టారు కాబట్టి అన్నీ మాకు సమకూరుస్తున్నారు కాబట్టి. ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? పథకాలు బాగానే ఉన్నాయి, పథకాలు అంతా బాగానే ఉన్నాయి. దానికని నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఆయన చెప్పినటువన్నీ నెరవేర్చలేదు కదా. ఇంతకుముందు ఎప్పుడు చెప్పిన ఆయన వాగ్దానాలు ఏవి చేయలేదు, రైతులకు కానీ ఏవి చేయలేదు కాబట్టి మా ఒపీనియన్ ఎట్టున్నది. నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్? ఆయన మీద కూడా అంతే కదా, అబ్బ చేసిందే కదా కొడుకు చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? పవన్ కళ్యాణ్ ఏముందిలే, చెప్పలే ఎందుకు వేస్ట్గా అనుకోబల్లే. ప్యాకేజీ కోసం రాజకీయాల్లో వచ్చారంటారా? రాజకీయంలోకి వచ్చాడు. జగన్ రౌడీ రాజకీయం అని అంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్స్? రౌడీ రాజకీయం అని అంటే ఇప్పుడు ప్రజలంతా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, ఎక్కడ రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఎక్కడా లేదు. కాకపోతే వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు, ఇంకేం లేదు. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, అందరికీ చేస్తున్నారు. ఒక రాజకీయ పక్షం కాకుండా అందరికీ, టీడీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, అందరికీ ఇస్తున్నారు కదా. ఇంకా దాంతో తెలుసుకోండి మీరే. జగన్ డబ్బులు ఇచ్చి సోమవారపోతులు చేస్తానని అంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్స్? జగన్ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని అంటే అది వాళ్ళు తెలుసుకోవాలా. అంటే సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నా కూడా వీళ్ళు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దేనికి దాన్ని మాట్లాడుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అది మనం ఏం చేయలేము. ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఏపీ అన్న జగన్మోహన్ రెడ్డి. మీ ఓటు? జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? పేరు వెంకటేశ్వర్లు. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న? సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? కొంచెం మంచి పనులు చేస్తున్నాడు ప్రజల్లో. ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉన్నది. మీకు పథకాలు అందుతున్నాయా? అన్ని పథకాలు వస్తున్నాయి. ఏం పథకాలు అందుతున్నాయన్న? రైతు భరోసా వస్తుంది, పింఛను వస్తుంది, ఈ 18,500 నెలకి, సంవత్సరానికి అవి వస్తున్నాయి. అన్ని పథకాలు వస్తున్నాయి. పొదుపులు ఏదో వస్తుంది, అన్నీ వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? ఆయన సీఎంగా ఉన్నప్పుడు ₹1 కూడా మాకు వచ్చింది ఏం లేదు. అతని కొడుకు నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్? నారా లోకేష్ అంటే కొంచెం ఇదైనడు కదా, రాలేదు కదా, రాజకీయంలోకి రాలేదు కదా ఇప్పుడు కాబట్టి ఆయన గురించి మనకేమి తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ అసలు డిపాజిట్లు కూడా రావు ఆంధ్రాలో. రాజకీయాలు పనికిరారంటారా? రీసెంట్గా చూస్తే మన తెలంగాణలో కూడా పోటీ చేశారు, కానీ 0 మెజారిటీతో వచ్చింది. దాని మీద మీ కామెంట్స్, మీ ఒపీనియన్ ఏంటి? అది దానికంటే ఘోరంగానే ఉంటుంది ఇక్కడ కూడా. తెలంగాణ ప్యాకేజీ కోసం రాజకీయాల్లోకి వచ్చారంటారా? ప్యాకేజ్ అనేది అంటున్నారు కానీ మనం అయితే తెలియదు కదా మామూలుగా అయితే మాత్రం. ఇప్పుడు జగన్ రౌడీ రాజకీయం అంటున్నారన్న, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? రౌడీ రాజకీయం లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వారికి. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? మా ఓటు జగన్మోహన్ రెడ్డి. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎవరైతే బాగుంటుంది? 2024లో కూడా ఈయన వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.